ట్రై చేసిన బ్రో టు వెయిటర్ మనిషి అన్నాడు ఎవడన్నా అంత తింటాడా? ఆ వాటర్ బాటిల్ తీసేయండి. పాకిస్తాన్ జీడిపి అంత తింటాడు బ్రో అంట. హే గాయ్స్, ఇవాళ పొద్దున్న ఏంటంటే ఒక ఎగ్ పరోటా వేద్దామని చూసాను, అదేమో మాడిపోయింది. సాయంత్రం ఏంటంటే మస్క్ మిలాన్ క్యాడ్బరీ కేక్. రిటర్న్ రూమ్కి వచ్చాక ఒక ½ కిలో చికెన్. ½ కిలో చికెన్? బ్రో నీ శాలరీ ఇంటికి అంటే వంటికి ఇస్తున్నాడు కదా. స్టమక్ ఫుల్ కాదు, సోల్ ఫుల్. అది ఈ రెండు అయిపోగానే పక్కకు వస్తే ఇక్కడ ఏదో గుజరాతీ ఫ్యూజన్ అని ఉంది. ఇక్కడ ఏంటంటే ఎప్పుడన్నా కలిస్తే పొరపాటును కూడా తిన్నావా బ్రో అని అడగనంట. అరే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, నాకు కడుపులో తిప్పుతుంది. ఐఎమ్ నాట్ కిడ్డింగ్, నిజం చెప్తున్నా. హే గాయ్స్, అరే ఇదే లాస్ట్ వీడియో ఇంక చూడడం మేము. నాకు తిప్పేస్తుంది కడుపులో. నీకు నిజంగా నువ్వు బయట కనిపిస్తే ఫస్ట్ నీ కాళ్ళకి కాదు ఎలా దండం పెడతా. ఓకే స్టార్ట్. దిస్ వీడియో ఇస్ మేడ్ ఫర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఆఫ్ ది సిరీస్ ఆఫ్ ది టోర్నమెంట్. అదే ఎగ్జాక్ట్లీ అదే ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఓన్లీ అది ఇది అని చెప్పి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనం మొన్న సోల్ఫుల్ ఫుడ్ బ్లాగ్స్ బయ్యాక రియాక్ట్ అయ్యాం కదా, ఆ స్ట్రీమ్ గ్లో కంటెంట్ ఎంత వచ్చింది. సో దాన్ని 2 ముక్కలు చేసి పార్ట్ 1 మొన్న వదిలాం, పిచ్చకేక రెస్పాన్స్. సో ఇప్పుడు పార్ట్ 2 ఇదనమాట. ఇది కూడా సేమ్ పార్ట్ 1 ఎంత ఎంజాయ్ చేస్తారో అంతే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా. ఇంక లేట్ ఎందుకు చూసేయండి. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక ప్లేట్ రాగి ఇడ్లీ. అలా ఏయ్ బ్రో ఈట్స్ మై శాలరీ 25K ఇన్ బ్రేక్ఫాస్ట్. చూసిన తర్వాత మళ్ళీ ఆకలేస్తున్నట్టు అనిపించింది. అందుకని చెప్పేసి ఒక చికెన్ ఫ్రైడ్ రైస్. ఆకలేస్తుంది కాదు, ఆకలేస్తున్నట్టు అనిపించింది. అరే నేను ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసినప్పుడు దాంట్లోకి ఒక కర్రీ ఆర్డర్ చేసుకుని నంచుకుని తిందామని థాటే రాదురా నాకు. ఉల్లిపాయలతో కానిచ్చేస్తాను రా నేను. అయ్య బాబోయ్. ఈవినింగ్ అమీర్పేట్కి వెళ్ళా, నా పని ఉందని చెప్పేసి. అక్కడ ఏంటంటే ఒక ప్లేట్ ఆనియన్ మిర్చి బజ్జీ. నా కడుపులో దేవేస్తుంది ఎన్ని తిన్నట్టు ఊహించుకుంటుంటే నేను ఇలా తిప్పుతుంది ఇలాగా. నా వల్ల కాదు అది. మీ అండ్ చార్నోట్ సారీ హూ ఎట్ ఓట్ మీల్ ఫర్ డిన్నర్ వాచింగ్ దిస్ వీడియో. ఏమైనా సంబంధం ఉందా? ట్రై చేసిన దాని తర్వాత పక్కన ఇక్కడ చికెన్ అండ్ లేస్ ఉంది, బాగుంటది. అది కూడా ట్రై చేసా. దీని తర్వాత షవర్మానే బాగుంది అనిపించింది. ఎలా తింటున్నాడు రా షవర్మా? షవర్మా ఇది తిన్నాడంట 2. షవర్మాయే బాగుంది అనిపించింది అని చెప్పి. బట్ షవర్మా తిన్నాక కష్టం కదా. సర్లే కష్టం. ఎవరితో మాట్లాడుతున్నారు? ఈ సోల్ఫుల్ ఎవరక్కడ? స్టమక్ ఫుల్ కాదు, సోల్ ఫుల్. అది సోల్ నువ్వు చూడగలవా, ఫీల్ అవ్వగలవా, మెజర్ చేయగలవా? చేయలేవు. కాదు, అంత తినేసి తర్వాత చిన్నగా పల్లీలు దాస్తున్నాడు లోపలికి. ఎందుకంటే పల్లీలు అయితే సర్దుకుంటాయి కదా పక్కన. అయ్యి బాబోయ్. ఇవన్నీ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి పడుకుందాం అనుకున్నాను, బట్ కొంచెం ఆకలేసింది. అందుకని మండి కూడా ఆర్డర్ చేసుకుని ఇస్తాను అనమాట. మంది ఎలా అయ్యి బాబోయ్. కాదురా సాయంత్రం ఏం తిన్నాడు రా? ప్లీజ్ హంబల్ రిక్వెస్ట్, కొంచెంసేపు అది అర్థం అదే ప్రాసెస్ అవ్వట్లేదు బ్రెయిన్లో. నాకు బ్రెయిన్లోనే ప్రాసెస్ అవుతుంది, ప్రాసెస్ కడుపులో ఎలా ప్రాసెస్ అవుతుంది? నీ అమ్మ రే అన్న పైపులు ఏమైనా ఉన్నాయన్న? ఎక్కడికి పంపుతున్నావు తమ్ముడు? ఐ థింక్ బ్రో హ్యాస్ 2 stomachs. 2 సరిపోవురా, 20 ఉండాలిరా. హిస్ గ్రాండ్ సన్ మా తాత ఆస్తి మొత్తం నాకేసాడండి. ప్రూఫ్. సాయి కామెంటెడ్, వేర్ విల్ యూ సీ యువర్ సెల్ఫ్ ఇన్ 5 years బ్రో మెహఫిల్లో. మూవీ అయిపోయిన తర్వాత ఏం తిందామని ఆలోచిస్తూ లాస్ట్కి వెజ్ మీల్స్కి అయితే వెళ్ళిపోయాను. బాలాజీ వెజ్ మీల్స్. అయ్యి బాబోయ్. వెజ్ నాన్ వెజ్ ఏదో మూడు బట్టి. రోజు నాన్ వెజ్ తింటే మొహం వచ్చేది రాదు, మధ్యలో వెజ్ మీల్స్ కదా. ఇప్పుడు దీని తర్వాత నాన్ వెజ్ దెంగి తింటాడు చూడు. చూద్దాం. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందంటే మళ్ళీ ఒక చికెన్ కర్రీ, ఒక డబుల్ ఆమ్లెట్, ఇవి కూడా ఆర్డర్ చేసుకుని మీల్స్తో పాటు వేస్తా. నేను చెప్పానా లేదా? వెజ్ ప్లేస్కి వెళ్ళి చికెన్ కర్రీ, డబుల్ ఆమ్లెట్ పక్కన ఎక్కడ వెజ్ మీల్స్కి వెళ్ళానన్నావు కదన్నా. ఇక నైట్ డిన్నర్ కోసం బయటకు వచ్చినప్పుడు ఫస్ట్ బ్రౌన్ బేర్కి వెళ్ళిపోయాను. బ్రౌన్ బేర్కి వెళ్ళి ఒక చికెన్ శాండ్విచ్ ఆర్డర్ చేసుకున్నాను. ఇది వేసిన తర్వాత ఫ్రెండ్ గడ్ ఫోన్ చేసి మేఫిల్కి వెళ్దాం అన్నాడు. అంటే నాకు డిన్నర్కి బ్రౌన్ బేర్ ఏంటి అసలు సెట్ అవ్వట్లేదు, మన కెపాసిటీకి దానికి అనుకున్నా. పాకిస్తాన్ జీడిపి అంత తింటాడు బ్రో అంట. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బటర్ చికెన్ చాలా నచ్చేసింది, అందుకని మళ్ళీ దానికోసం వచ్చేసా. ఆ తర్వాత చికెన్ లాలీపాప్స్ ట్రై చేశాను. లాస్ట్లో ఏంటంటే చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసుకుని, ఇది కూడా అన్న లాస్ట్లో ఎంత డెజర్ట్ తింటారు, ఎంత లాస్ట్లో అని చెప్పి బిర్యానీ అంటాడండి. బ్రో శ్రీలంక వెళ్తే వాళ్ళ ఫైనాన్షియల్ క్రైసిస్ దెబ్బకి సెట్ అయిపోద్దంట. విలేజ్ కుకింగ్ ఛానల్కి వెళ్తే విలేజ్కి పెట్టే ఫుడ్ అంతా భయ్యో అక్కడే తినేస్తాడంట. Indian mother stopped showing Chandamama to their child, instead showing this mama to eat food. అయ్య బాబోయ్.
హే గాయ్స్, ఇవాళ మధ్యాహ్నం లంచ్ ఏంటంటే ఒక లహం బ్రహ్మ పీస్ సూప్ తో అయితే స్టార్ట్. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లేదా? మారిపోయావు శివాజీ నువ్వు. అంటే లంచ్ డిన్నర్ స్నాక్స్ ఏ రేంజ్ లో ఉంటాయి శివాజీ చూసుకో మళ్ళా చూద్దాం. మ్యాట్ ఏంటంటే నేను ఇవాళ లంచ్ కి స్పుడాడోకి వెళ్ళిపోయాను. ఫిష్ ఫిటర్స్ ఆర్డర్ చేశాను. మయోనీస్ తో ఎక్సలెంట్ గా ఉంది. అది కూడా పెరి పెరి మసాలా అయితే అన్నిటికన్నా హైలైట్ దానిలో ఇచ్చింది. గ్రిల్ పాస్తా ట్రై చేశాను. క్రీమీగా హెవీగా భలే ఉంది. లైఫ్ లో ఫస్ట్ టైం ట్రై చేసినా కానీ నాకు మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చిన ఐటమ్ అది ఈ చికెన్ కీమా బావే. ఈ టేస్టీ ఫుడ్ అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక మటన్. అరే ఎలా రా బ్రేక్ఫాస్ట్ చేయలేదన్నావు. అదిగో ఏం బ్రేక్ఫాస్ట్, వారం బ్రేక్ఫాస్ట్ కవర్ చేసాడు. వారం బ్రేక్ఫాస్ట్ బ్రో. అది బ్రో టు వెయిటర్. మనిషి అన్నాడు ఎవడన్నా అంత తింటాడా? ఆ వాటర్ బాటిల్ తీసేయండి. వాటర్ బాటిల్ ఒక ఫ్లేకీగా క్రిస్పీగా ఉన్న క్రొసాన్ కి మధ్యలో వెన్నెలా ఐస్ క్రీమ్, లోటస్ బిస్కెట్. నోర్మయ్ అంత తింటున్నాడు. వెన్నెలా అన్నాడు, నేనైతే బటర్ స్కాచ్ అందును. ఇక నడుచుకుంటూ వెంటనే థియేటర్కి అయితే వెళ్ళిపోయాను. అక్కడ ఏంటంటే సంక్రాంతికి వస్తున్న మూవీకి వెళ్ళిపోయాను. మూవీ అయితే సూపర్ ఉంది. రిటర్న్ వచ్చే దారిలో ఏంటంటే నేనేమో కొరియన్ రామెన్ ఒకటి, దాంతోపాటు క్రాక్స్, ఈ రెండు అయితే కొన్నాను. కొరియన్ రామెన్ అయితే కొంచెం యావరేజ్గా ఉంది. అసలు సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి కొరియన్ రామెన్ కి ఏమైనా సంబంధం ఉందా? లంచ్కి ఏంటంటే నేను ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ అవ్వలేదు. మార్నింగ్ షోకి వెళ్ళాడు రా. రామెన్ అయితే తిన్నాడు కదా, అది బ్రేక్ఫాస్ట్. ఈవినింగ్ ఫ్రెండ్ గడు ఫోన్ చేసి సావగొడుతున్నాడు వాడు రూమ్ దగ్గరికి రమ్మని. అన్నా నువ్వు సావ కొడుతున్నా నువ్వు మమ్మల్ని. బెలుగా కామెంటెడ్ ఎర్త్క్వేక్స్ అక్కర్ వెన్ బ్రో పూప్స్. సరిపోదా శనివారం, సరిపోదు ఆహారం. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక మసాలా దోశ, దాంతోపాటు ఒక ప్లేట్ వడ, ఇవైతే ఇస్తాను అనమాట. ఇక మధ్యాహ్నం ఒక మంచి కాంబో లైక్ చింతపండు పులిహోర, దాంతోపాటు ఒక చికెన్ ఫ్రై బిర్యానీ. చింతపండు పులిహోర, చికెన్ ఫ్రై బిర్యానీ. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏం జరుగుతుంది అసలు? అసలు నీకు ఆ థాట్ ఎలా వస్తుంది అన్న? ఇప్పుడు ఆర్డర్ పెట్టుకునేటప్పుడు నాకు తెలిసి అయితే చింతపండు పులిహోర, చికెన్ ఫ్రై బిర్యానీ కూడా ఒక చోట దొరకవు. చెప్పనా, స్విగ్గీలో చింతపండు పులిహోర, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ కార్ట్లోకి యాడ్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. కాదు, ఇప్పుడు మొన్న బర్డ్ ఫ్లూ అది ఇది అన్నారు కదా, ఏమైపోయి ఉంటాడు? బర్డ్ ఫ్లూ వచ్చింది బ్రో. బ్రో ఈట్స్ బర్డ్ ఫ్లూ ఫర్ లంచ్ అండ్ స్టిల్ వోంట్ గెట్ ఫుల్. ఓ మై గాడ్. ఇక ఈవినింగ్ ఏంటంటే నుమాయిష్కి వెళ్ళిపోయాను. అన్నా నీ పొట్టేవో నుమాయిష్ ఎగ్జిబిషన్. నువ్వు నుమాయిష్కి వెళ్ళడం ఎందుకు? ఒక చాకోబార్ తీసుకున్నాను, ఇంకేం తీసుకోలేదు. ఆ తర్వాత పక్కన ఇక్కడ ఏదో వెజ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది. అక్కడ ఏంటంటేనేమో గోబీ మంచూరియా, ఒక ప్లేట్ మిర్చి బజ్జీ, దాంతోపాటు ఒక హాఫ్ ప్లేట్ వెజ్ మంచూరియా. అన్న నువ్వు హాఫ్ తింటావా? కూడా తింటావా? అయ్యో అయ్యో, అన్ని ఫుల్ రష్ ఉన్నాయి. ఈ కొలంబస్ ఖాళీగా ఉందని చెప్పి ఎక్కేసాను. ఆ తర్వాత పక్కకు వస్తే నేను ముందోడి మీద ఎక్కేస్తాను. అరే ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్, నాకు కడుపులో తిప్పుతుంది. ఐఎమ్ నాట్ కిడ్డింగ్, నిజం చెప్తున్నా. అంటే నీకు ఒకటి ఉంటుంది చూడు, ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది ఇలాగా, ఇలా పైకి తంతున్నట్టు. అది కష్టం. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక దోశల విండో అయితే ఆర్డర్ చేశాను. దోశలు అయితే సరిగ్గా రాలేదు. దాని తర్వాత బనానా టైం అనుకుంటారా కుకింగ్? అదేదో రామెన్ కాకుండా అయితే ఫస్ట్ టైం చూస్తున్నారా నేను కుక్ చేయడం. మేఫిల్కి వెళ్ళిపోయి వెజ్ మంచూరియా, దాంతోపాటు చికెన్ మెజెస్టిక్, మటన్ కర్రీ, బటర్ నాన్, లాస్ట్ లో మటన్ బిర్యానీ. రూమ్కి వచ్చాక ఒక ఫ్రూట్ కస్టర్డ్ కూడా వేసాను అనమాట. నేను ఒకసారి వెళ్తే మనోడు ఆర్డర్ చేసాడు చూడు, అది 4 సార్లు వెళ్ళినప్పుడు వేసా 4 డిఫరెంట్ డిష్లు రా. 100 అయితే వెళ్ళిపా. అక్కడ ఏంటంటే ఒక స్పినాచ్ ఆమ్లెట్, దాంతోపాటు కట్ ఫ్రూట్స్, బ్రెడ్, ఇవైతే వేస్తాను అనమాట. వావ్, హెల్దీ. ఇక మధ్యాహ్నం లంచ్కి ఏం చేస్తాను అంటేనేమో కాలిఫోర్నియా బొరిటోకి అయితే వెళ్ళిపోయాను. అక్కడ ఏంటంటే ఈరోజు ఫుల్ హెల్దీ. ఓ మై గాడ్, లెట్స్ సీ హౌ ఇట్ ఎండ్స్. డిఎల్ఎఫ్కి అయితే వెళ్ళిపా. అక్కడ ఒక ప్లేట్ పొంగనాలతో స్టార్ట్ చేశాను. దాని తర్వాత ఏంటంటే పక్కనే ఒక చికెన్ 65 రోల్ ఉంది కదా, అది కూడా ట్రై చేశాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత డబల్ ఎగ్ చికెన్ మ్యాగీ ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. ఇక లాస్ట్లో ఏంటంటే ఈ మ్యాగీ కూడా అయిపోయిన తర్వాత సో బ్రో ఇక లాస్ట్కి ఏంటంటే అని వరకు మనం గివ్ అప్ ఇవ్వకూడదు. మూవీ అయిపోయిన తర్వాత వెంటనే అమీర్పేటలో ఉన్న సుబ్బయ్య గారి హోటల్కి అయితే వెళ్ళా. సుబ్బయ్య హోటల్ స్టాఫ్ ఈజ్ స్కేర్డ్ ఆఫ్ హిమ్. వచ్చబడిద్ది సుబ్బయ్య ఫ్రమ్ హెవెన్. అమ్మో వీడొచ్చాడేంటి? ఈవినింగ్ స్నాక్స్ కింద మేఫిల్ నుంచి ఒక స్పెషల్ నాన్ వెజ్ మిక్స్డ్ ఫ్రైడ్ రైస్ ఏదో. అసలు ఏ యాంగిల్లో అది స్నాక్స్ తమ్ముడు? What hell is going on here? What do you think of this? Is it railway compartment or fish market? Common sense ఉన్న కదా ఇదారా తాడు పెరిగాడు బుద్ధి దానికి. కిరణ్ కామెంటెడ్, బ్రో హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా? బ్రో హెల్త్ కి ఇన్సూరెన్స్ ఇస్తుంది. జొమాటో ఇన్ హిస్ నోటిఫికేషన్. అరే ప్లీజ్ ఒక్క రోజు వదిలేయండి. ఐ
బాబోయ్. అభినవ్ కాకర్లపూడి బ్రో టు కంపెనీ. నాకు శాలరీ ఏం అక్కర్లే, ఫుడ్ పెడితే చాలు కంపెనీ. నీకు ఫుడ్ పెట్టడం కన్నా శాలరీ ఇవ్వడమే బెటర్. కర్రీ ఒకటి, బటర్ నాన్స్, రుమాలి రోటీ, వీటన్నిటి తర్వాత ఏంటంటేనేమో ఒక వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసుకుని వేస్తాను అనమాట. ఇక నైట్ వెజ్ బిర్యానీని కూడా వదలలేదు. బటర్ నాన్ కర్రీ తిన్న తర్వాత వెజ్ బిర్యానీ ఎట్లా పోయా నీ కడుపులోకి వెళ్తుంది. మనవాడు అంతకు ముందే స్నాక్స్ అని చెప్పి అది ఏదో ఫ్రైడ్ రైస్ తిన్నాడు. అదే కదా ఎట్లరా కమెంటెడ్, వామ్మో స్నాక్స్ ఫ్రైడ్ రైస్ ఎలా తింటున్నావు బ్రో. అదే బ్రో నా క్వశ్చన్ కూడా. ఇంట్లో ఏదో అయ్యో బాబాయ్ స్టవ్ ఫస్ట్ టైం స్టవ్ చూస్తున్నా మనోడిది. ఎగ్స్ ఉన్నాయి అక్కడ. హే గాయ్స్, ఇవాళ పొద్దున్న ఏంటంటే ఒక ఎగ్ పరోటా వేద్దామని చూసాను, అదేమో మాడిపోయింది. There is a reason why. Now you know why bro eat outside. Oh, sad man. Video started with a bang. Sad. చేసేదాన్ని లేక తినేసి జిమ్కి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ 2 షాక్లు. ఆ మాడిపోయిన పరోటాని ఎవ్వరు తినరు, బట్ బ్రో చూడు హీ లవ్స్ ఫుడ్. తినేహాడు, ఆడిపోతే పోయిందని. సోల్ఫుల్ రా. తర్వాత జిమ్కి వెళ్ళాడు. జిమ్ సర్ప్రైజ్ అయ్యి ఉంటుంది. ఫస్ట్ స్టమక్. జిమ్కి వచ్చాడండి మనోడు ఈ రోజు అనుకుంటే స్టమక్. అయ్యి బాబాయ్. శశాంక్ అందుకూరు కామెంటెడ్, అది కాదు బ్రో పని చేస్తూ తింటున్నాడా లేదా తినే గ్యాప్ లో పని చేస్తున్నాడా? అసలు ఇవన్నీ తినడానికి డబ్బుల కోసం ఆయన ఏం పని చేస్తున్నాడు? రోజంతా తింటూనే పని ఎలా చేస్తాడు? బ్రో రైజ్ సో మెనీ క్వశ్చన్స్. ఇక ఈవినింగ్ ఏంటంటే నేను బోర్ కొడుతుందని చెప్పేసి అమీర్పేట వెళ్ళిపోయి అక్కడ ఫస్ట్ ఒక దహీ వడతో స్టార్ట్ చేశాను. ఎన్నిసార్లు బోర్ కొడుతుందన్నా నీకు? బోర్ కొడుతుంది. దీని తర్వాత పక్కన షవర్మా అమ్ముతున్నారు, ఆనంద్ బ్రహ్మ సంథింగ్ ఎక్కడో. అదైతే ఒకటి ఏదో ఇంక ఈ పాయింట్కి వచ్చాక ఎవడైతే ఇంట్లో కమెంట్లు చూడు. జిమ్మా జిమ్మేనన్నా ఎవరైనా నిజమేనా జిమ్కి వెళ్ళడం పొద్దుల్లో? హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, అందుకని చెప్పేసి మధ్యాహ్నం ఒక చికెన్ 65 బిర్యానీ అయితే ఆర్డర్ చేసుకున్నాను. అమ్మ బాబు బ్రేక్ఫాస్ట్ చేయట్లేదంటే భయం వేస్తుంది. ఇక ఈవినింగ్ స్నాక్ టైంకి మళ్ళీ ఆకలేసింది. సో అందుకని చెప్పేసి ఒక చికెన్ ఫ్రైడ్ రైస్, దాంతోపాటు ఒక పన్నీర్ 65 రోల్. ఆ తర్వాత ఏంటంటేనేమో డెజర్ట్ ఉండాలి కాబట్టి స్నాక్స్ డెజర్ట్ ఏంట్రా అలా 2 గులాబ్ జామ్. వీటన్నిటి తర్వాత ఏంటంటే ఒక స్ట్రాబెరీ లస్సీ. స్నాక్స్ కాదన్నా, కాదురా రే కాదురా, గులాబ్ జామ్ తిన్నాడు కదరా. మరి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ లెక్క ఎవడికిస్తావు? ఈరోజు మీల్స్ 2 చేశాడు కానీ మెంటల్ ఎక్కించాడు మీల్స్. అదే కదా. దాని తర్వాత జిమ్కి వెళ్ళిపోయాను వర్కౌట్కి. వర్కౌట్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ వాడు పిస్సా హౌస్కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే చిల్లీ ప్రాన్స్ స్టార్ట్ చేసాం. ఫ్రెండ్ రూమ్కి వెళ్ళిపోయాను. అక్కడ ఏంటంటే ఒక మోజో పిజ్జా, దాంతోపాటు మా వాడి వాళ్ళు కుక్ చేసిన పప్పు అను క్యాప్సికమ్ కర్రీ. కాదురా, పిజ్జా తిన్న తర్వాత పప్పు క్యాప్సికమ్ కర్రీ ఎవడరా తినేది? దమ్ బిర్యానీ పులిహారతో తిన్నోడికి. అరే నేను ఇంట్లో ఫుడ్ ఎందుకు తింటారా? అరే ఇంట్లో ఫుడ్ ఉన్నప్పుడు పిజ్జా ఎందుకు ఆర్డర్ చేశాడరా? బ్రో సోల్ఫుల్ అక్కడ. ఆడెవడో కమెంట్ చేశాడు, భయ్యా నీకు బాత్రూమ్ ఎన్నిసార్లు వస్తుందని. టేస్ట్ అయితే బాగానే ఉంది, మా వాడు బాగానే చేస్తాడు. బట్ రిటర్న్ నా రూమ్కి వచ్చిన తర్వాత ఏంటంటే లక్కీలో ఒక అన్ని ప్యాకెట్లు తెస్తున్నావు ఏంట్రా? చికెన్ షవర్మా, దాంతోపాటు చికెన్ కర్రీ, చికెన్ కీమా పరాటా, ఈ 3 అయితే ఆర్డర్ చేసుకొని ఫుల్గా తినేసి ఒక మంచి స్లీప్ అయితే వేసా. డిన్నర్కి ఎన్ని తిన్నాడో తెలుసారా? మోజో పిజ్జారా, తర్వాత పప్పు క్యాప్సికమ్ కర్రీ, అన్నం తినేహాడు రా. తర్వాత ఇంటికి వచ్చి మళ్ళీ 3 రా. బ్రో నీ శాలరీ ఇంటికి అంటే ఒంటికి ఇస్తున్నాడు కదా. హే గాయ్స్, వాళ్ళు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఒక ఆనియన్ ఉత్తప్పం, ఒక ప్లేట్ వడతో అయితే స్టార్ట్ చేశాను. ఇక ఇవాళ మా జిమ్లో కరెంట్ కూడా లేదు, బట్ పర్లేదు బాగానే ఉంది. ఇక కింద ఫుడ్ అలవాటు అయిపోయి పర్లేదు బాగా అంటున్నాడు. వచ్చిన తర్వాత ఏంటంటే ఒక చికెన్ ఫ్రై పులావ్, ఒక ఎగ్ కర్రీ, ఈ 2 పార్సల్ తీసుకొని వెళ్ళిపోయాను. పొద్దు నుంచి ఎక్కువ తిన్నట్టు అనిపించలేదు, అందుకని చెప్పేసి బ్రో ఆడెవడో కమెంట్ చేసి సంపత్ కుమార్ కమెంటెడ్, అన్న బల్కింగ్ చేస్తున్నాడు. ఒక్కడికి చేస్తున్నాడు, ఊరంతటికి చేస్తున్నాడు ఆ బల్కింగ్. సాయంత్రం ఫ్రెండ్స్ బట్ బఫేకి వెళ్ళిపోయాం. స్టార్టర్స్ మీద ఒక 2 గంటలు యుద్ధాలు చేస్తూ ఉన్నాం. తప్పులేదు అంటే నువ్వైతే చేస్తావు బ్రో అనమాట. మధ్యాహ్నం ఏంటంటే ఇరుపప్పు పులావ్కి వెళ్ళాను, కొండాపూర్లో ఉంటుంది కదా. ఒక చికెన్ మినీ జాయింట్ పులావ్. అరే అసలు సాలిడ్ ఫుడ్ తింటున్నాడు రా. వేరేసే సాలిడ్ ఫుడ్ మనం వారానికి ఒకసారి తిని అలసిపోతాం కదా ఒక్కరోజు ఒక పూటకి. అది బ్రో డైలీ మీల్స్లో మీల్ కాదు, అది స్టార్టర్ అన్నకి. సాయంత్రం ఏంటంటే మస్క్ మిలాను, క్యాడ్బెరీ కేక్. మనం కాంప్లిమెంట్ చేద్దాం అనుకునే లోపు
బ్రోని ఒక న్యూట్రిషనిస్ట్ కూర్చుని ఒక పాడ్కాస్ట్ చేయాలి. న్యూట్రిషనిస్ట్ మారిపోతాడు, జాబ్ మానేస్తాడు. డిన్నర్కి ఏంటంటే ఫస్ట్ ఒక అమూల్ ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టాను. హూ స్టార్ట్స్ డిన్నర్ విత్ ఎన్ ఐస్ క్రీమ్? నేను కూడా తింటాను. ఆ తర్వాత పక్కకి వెళ్తే ఇక్కడ షవర్మా పాయింట్ ఉంది కదా, అక్కడ ఏంటంటే ఒక డబుల్ చికెన్ షవర్మా అయితే ఆర్డర్ చేసుకుని వేస్తాను అనమాట. ఒక డ్రింక్ ఉండాలి కాబట్టి పక్కన షుగర్ కేన్ జ్యూస్ ఉంది, అది కూడా ఆర్డర్ చేసుకుని ఒక గ్లాస్ వేస్తాను. ఇక పక్కకు వస్తే భూచక్ర గడ్డ సంథింగ్ ఏదో ఉంది. ఏదో అట్లే పద అన్న తినచ్చా అనుకుంటే చాలు. అదొకటి తీసుకొని వేస్తాను. ఇవన్నీ అయిపోయిన తర్వాత డోరేమోన్ కిచెన్ కొన్నా. అమ్మాయి కిచెన్ తినలేదండి. రిటర్న్ రూమ్కి వచ్చాక ఒక ½ కిలో చికెన్, ఒక 4 ½ కిలో చికెన్. ½ కిలో చికెన్ ఏందన్నా? ఇదంతా ఎప్పుడు డిన్నర్ అయ్యాక? గుడ్లు, 2 ప్యాకెట్లు మ్యాగీ కలిపేసి 4 గుడ్లా? ఒరే కోడే 4 గుడ్లు ఎట్టదు. ఒక కోడిని తినేసి 4 గుడ్లు తినేసి మ్యాగీ చేస్తాడు. వర్కౌట్ అయిపోయి రిటర్న్ రూమ్ కి రాగానే ఫుడ్ కోర్ట్కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే ఫిష్ ఫ్రై తో స్టార్ట్ చేశాను. ఒక మొత్తం ఫిష్ ఫ్రై ప్రోటీన్ తింటుంటే పక్కకు చూడంగానే ఇక్కడ ఏదో కోకోనట్ రైస్ చికెన్ కర్రీ అని ఒకటి ఉంది. రైస్ ఏంట్రా? ఒరే నేను జ్యూస్ అంటాడు, కోకోనట్ అంటే జ్యూస్ అంటాడేమో అనుకున్నాను నేను. రే పక్కకు చూస్తే అది ఎంత ఉందో చూసావా? మన ఇద్దరం రైస్ పెట్టుకుని గిన్నె ఉంటది కదా, దాంట్లో సగం వేస్తాం మనం. అరే నాకు ఆయాసం వస్తుందా? నాకు తిప్పుతుంది. నెక్స్ట్ స్టేజ్ ఇది. ఈ 2 అయిపోగానే పక్కకు వస్తే ఇక్కడ ఏదో గుజరాతీ ఫ్యూజన్ అని ఉంది. ఇక్కడ ఏంటంటే ఎలా? అయ్య బాబోయ్, ఓ మై గాడ్. ఇక ఇదంతా అయిపోయి రిటర్న్ రూమ్ కి వెళ్ళిపోయి నైట్ షిఫ్ట్ లో వర్క్ చేసుకుంటూ ఉన్నా. మధ్యలో ఆకలేసి ఉందో తెలుసా? అరే ఇదంతా డిన్నర్కి ఎలా తింటున్నాడు రా? అరే అస్సలు తప్పులేదురా జనం. ఇదంతా నువ్వు ఏదో లైక్ చీట్ చేస్తున్నావు కెమెరా ముందు, అది ఇది అన్న తప్పులేదు అసలు. ఏందని బ్రో లైవ్ పెట్టి తినడం మాస్. అండ్ హీ సేస్ దట్ హీ షోస్ ఓన్లీ 70% ఆఫ్ హిస్. ఎగ్జాక్ట్లీ. వాట్ ఈస్ దిస్ మ్యాడ్నెస్? ఎప్పుడన్నా కలిస్తే పొరపాటును కూడా తిన్నావా బ్రో అని అడగనంట. అరే ఆన్ అన్ యావరేజ్ ఇప్పుడు 1600 ఉంది కదా, 1200 వేద్దాం. తక్కువ వేద్దాం. ఆయన తక్కువ వేసాడు, మనం తక్కువలో తక్కువ వేద్దాం. 1200 into 20 30 కూడా వేయకురా. 1200 into 25 వేయరా. 28 25 25 వేద్దాం. 30,000 30,000 ఫుడ్గా తినేస్తున్నావు నువ్వు. హే గాయ్స్, అరే ఇదే లాస్ట్ వీడియో ఇంక చూడడం మేము. నాకు తిప్పేస్తుంది కడుపులో నిజంగా. బ్రో నీకు నీ మోకి నా నీకు నిజంగా నువ్వు బయట కనిపిస్తే ఫస్ట్ నీ కాళ్ళకి కాదు ఎలా దండం పెడతా. ఇక తర్వాత ఫ్రెండ్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్కి అయితే వెళ్ళిపోయాను. అయిపోయింది బో, అయిపోయింది. ఇది ఇంట్రెస్టింగ్. నేను అదే అనుకున్నాను పిల్లలకి వెళ్ళా అది ఇది అని చెప్పి. అక్కడ ఏంటంటే మా ఇవాళ ఫుడ్ ఫుల్గా వాయించేశారు. నాకైతే బాగా నచ్చేసింది. చికెన్, మటన్, బిర్యానీస్ కూడా హైలైట్గా ఉన్నాయి. ఇవన్నీ అయిపోయిన తర్వాత సైడ్న స్వీట్లు కూడా అదిరిపోయాయి. పక్కన ఫ్రూట్స్ వేసాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ పీచ్ మీట ఉంది, అది కూడా ఒకటి తీసుకుని వేస్తాను అనమాట. ఇక తర్వాత గిఫ్ట్లు ఇచ్చేసి రిటర్న్ అయితే వస్తున్నాం. వచ్చేదారిలో ఒక 2 సోడాలు వేసాను. ఇవన్నీ అయిపోయి ఎందుకన్నా సరిపోదు అన్న తిన్న ఫుడ్ 2 సార్లు అవసరం లేదు. రిటర్న్ రూమ్కి వచ్చి రిలాక్స్ అవుదాం అనుకున్నా, బట్ కొంచెం ఆకలేసింది. అందుకని ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. పెళ్లి భోజనం తిన్న తర్వాత నాకు నెక్స్ట్ రోజు వరకు ఆకలేదు బ్రో. కొంచెం ఆకలి ఎలా వేస్తుంది బ్రో? కొంచెం ఆకలి వేస్తే కొంచెం ఆగొచ్చు కదా బ్రో, సాయంత్రం అయింది. అమ్మా బతకడానికి తింటున్నాడు, తినడానికే బతుకుతున్నాడు. చెర్రీ కమెంటెడ్ కొంచెం ఆకలేసిందా సెల్యూట్. అమ్మా అడాప్ట్ అంట. నన్ను నీ దగ్గర పెంచుకో బ్రో అంట. అంటే ఒక బర్గర్, ఫ్రైస్, ఒక కోక్, ఈ కాంబో అయితే ఆర్డర్ చేసుకున్నాను. నేనైతే ఎగ్ బర్గర్ ఫ్రైస్ కోక్ అన్న అది ఇది లంచే. దీని టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇక ఆ తర్వాత మళ్ళీ సరిపోలేదని చెప్పేసి ఒక ఎగ్ ప్లీజ్ రా. ఏమి సరిపోలేదు? ఎందుకు సరిపోలేదు బ్రో నీకు? పొట్ట లేకపోతే గుట్టాలి. దాంతోపాటు బ్రౌన్ రైస్ విత్ చికెన్ ఇదైతే ఆర్డర్. నేను చెప్తున్నాను కదా, నవ్వి దెంగుద్దాడు కడుపు. ఎప్పుడైనా ఫ్రూట్స్ కానీ బ్రౌన్ రైస్ కానీ లోపలికి వచ్చి కనుక ఇలాంటివి. ఇప్పుడు నేను ఏం రిక్వెస్ట్ చేస్తాను తెలుసా? సావేజ్ అక్కయ్య అని ఒక క్రియేటర్ ఉంటారు. తెలుసు. సావేజ్ అక్కయ్య ఈ మధ్యన గూగుల్ మ్యాప్స్ అవి చేస్తున్నారు కదా, అలాగా సోల్ఫుల్ వ్లాగ్స్ పొట్ట అని చెప్పి ఒకటి చెయ్యాలి, ఒక రీల్. ఎస్ నిజమే. యాడ్ ఉంటుంది.
చేశాను, ఇది కూడా హైలైట్గా ఉంది. నైట్ డిన్నర్కి ఏంటంటేనేమో ఈ కాంబో అయితే ఒకటి ఆర్డర్ చేసుకున్నాను, గులాబ్ జామ్, 3 చికెన్ లాలీపాప్స్ అండ్ చికెన్ బిర్యానీ. ఇదైతే తినేసి ఇక తర్వాత నైట్ షిఫ్ట్కి అటెండ్ అయిపోయాను ఇవాళ. ప్లీజ్ రా. అమ్మా సాయి శశాంక్ కామెంటెడ్ లైవ్ లాస్ట్లో సోల్ఫుల్ బ్రోకి మనం అందరం స్టాండింగ్ ఓవేషన్ ఇద్దాం. హెడ్స్ ఆఫ్ తన పేరుని వింటే కీర్తిని తంటే కడలి చరుచు చప్పట్లే. బట్ ఒక్క విషయం, ఆన్ ఏ సీరియస్ నోట్, ఇప్పుడు ఏదో వచ్చి చూసి నవ్వేసుకుని వెళ్ళిపోయే పంచాయతీ కాకుండా జస్ట్ సింపుల్గా ఒక చిన్న రిక్వెస్ట్ బ్రో, ఇఫ్ యూ వాచ్ దిస్ వీడియో ఇక్కడ వరకు నువ్వు చూస్తే ప్లీజ్ బ్రో ఒక్కసారి టెస్ట్లు చేయించుకో బ్రో, ఒకసారి జస్ట్. నేను నీలో 10% కూడా తిన్నావు, మన నెల చేయించుకుంటే అది. సో కొంచెం ఒక్కసారి టెస్ట్లు చేయించుకో జస్ట్. ఐ నో యువర్ బాడీ ఈజ్ వెరీ గుడ్ విత్ మెటబాలిజం అండ్ ఎవ్రీథింగ్, బట్ నువ్వు నీ బాడీకి కావాల్సిన కంటే 5 times ఎక్కువ తినేస్తున్నావు రోజు. సో కొంచెం ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ కాంటెంట్. ఎరగొడుతున్నావు. థ్యాంక్ యూ సో మచ్. కుమ్మేస్తున్నావు. నీ కాంటెంట్కి ఇంకా చాలా డిజర్వింగ్ నువ్వు. సో ప్లీజ్ డూ మచ్ కాంటెంట్, బట్ ఆల్సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సెకండ్ ఛానల్కి 107 వచ్చాయంటే చూసుకో, సూపర్ అసలు. జస్ట్ 55 పోస్ట్కి బ్రో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది కాంటెంట్. అండ్ ఆల్సో గైస్, ఎవరన్నా మన సోల్ఫుల్ని ఇంకా ఫాలో అవ్వకపోతే సోల్ఫుల్కి ఫాలో అవ్వండి. అండ్ ఆల్సో ఎస్, ఇంకోటి, సోల్ఫుల్ ర్యాండమ్ రీల్స్ కిందకి వెళ్ళి ప్రణయ్ పంపాడు అని చెప్పి కామెంట్లు పెట్టండి. ఎస్. అండ్ ప్లీజ్ సోల్ఫుల్ని ఫాలో అవ్వండి. అండ్ ఓన్లీ కాంటెంట్, నో హేట్ గైస్, ప్లీజ్ డోంట్ స్ప్రెడ్ హేట్. జస్ట్ కాంటెంట్ మీద రియాక్ట్ అయ్యాను. ఎస్. సో ఇంకా 17 రీల్సే బ్రో, చూసేయంట. నాకంత వద్దురా బాబు. సో దట్స్ ద వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ హియర్. లెట్స్ కీప్ కుమ్మింగ్. బ్రో సబ్స్క్రైబర్లు ఎవరైనా నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే ఒకసారి లుక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోలు ఎప్పటి నుంచో చూస్తున్నాను, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే మరి నేను ఏం చేయలేను. చేసుకోండి సబ్స్క్రైబ్, ఫ్రీ. ఓ లైక్ కొట్టండి అలా కింద, ఫ్రీ. ఓకేనా? ఈ ఐడియా మా ఊడితో పాటు చాలామంది సబ్స్క్రైబర్లు కూడా మన వాళ్ళు ఇచ్చారనమాట. ఇన్స్టాగ్రామ్లో ట్యాగ్ చేసి బ్రో దీన్ని రియాక్ట్ అని చెప్పి అయిపోయాను. ఇలాంటి ఐడియాలు ఏమైనా ఉన్నా కూడా కొంచెం మనకు చెప్తూ ఉండండి, చేసేస్తాం. ఇంకోటి చెప్దాం అనుకుంటున్నాను రా. ఎస్, ఈ వీడియో ఎవరైనా నాన్ మెంబర్స్ చూస్తుంటే చెప్తున్నా, ఇది ఒక 1 hour 36 minutes వేసుకోండి. స్ట్రీమ్ చేసాం, ఓకే, అది మెంబర్స్ ఓన్లీలో ఉంటుంది. మామూలుగా నాకు తెలిసి రీసెంట్ టైమ్స్లో ఇఫ్ నాట్ మేమెంత నవ్వుకోలేదు అసలు బాబోయ్. చాట్ కానీ మొత్తం ఎంత బుర్రపాటు స్ట్రీమ్ జరిగింది. ఐఎమ్ నాట్ ఎగ్జాజరేటింగ్. ఫస్ట్ టైం ప్రమోట్ చేస్తున్నా మెంబర్షిప్ని. ఇఫ్ యూ కెన్ అఫోర్డ్, టేక్ ఇట్. సో ఎస్, లెట్స్ కీప్ కమింగ్ గైస్. బాయ్ బాయ్.